ఎందరో మహానుభావులు. అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు శతాది కళాభిషేకంలో ఒక మంచి హార్మోనిస్ట్ మన ముందు ఉన్నారు. వారితో ఈ కళాభిషేకాన్ని మీకు అందిస్తున్నాం. మరి వారెవరు, వారు ఎక్కడుంటారు, వారి అనుభవాలు ఇవన్నీ కూడా వారితోనే, వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేసుకోండి. మా స్వంత గ్రామము ఇప్పుడు నంద్యాల జిల్లా, ఇదివరకు నంద్యాల తాలూకా, నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామం మా స్వంత స్వగ్రామం. మా తండ్రి గారు కొండపల్లి దుర్గయ్య గారు, మా అమ్మగారు కొండపల్లి భానుమతమ్మ గారు గృహిణి. మీ పేరు? నా పేరు కొండపల్లి మధుసూదనయ్య. ఏదో చిన్న హార్మోనిస్టుని. చాలా సంతోషం సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. శ్రీ విఘ్నేశ విభాభాష్యం సేవకావిష్టదాయకం ఏకదంతము మా పుత్రం నమామి ఘననాయకం నమామి ఘననాయకం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారు? నేను 1992 సంవత్సరంలో నాటకము నేర్పడం బిగించేశానండి. 92లో జూన్ లో ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా పందిళ్లపల్లి గ్రామంలో ప్రథమ నాటకం నేర్పడం. అక్కడి నుంచి ఇక నా నాటక రంగ యాత్ర సాగిందండి. మీ గురువులు ఎవరు? మా గురువు గారు ప్రథమంగా నాకు హార్మోనియం నేర్పించిన గురువు గారు మా తండ్రి గారే. మీకు తండ్రి గారు? మా నాన్నగారే. మా నాన్నగారు మంచి హరిదాసు, మంచి న్యాయవాది, మంచి సౌమ్యుడు. మా అమ్మగారు అంతే. ఇక మా నాన్నగారి తర్వాత కొంతమంది హరిదాసులకు వహించానండి. వీరగంతం వెంకట సుబ్బారావు గారు, కోట సత్యనారాయణ శాస్త్రి గారు, వీళ్ళుగా మన హనుమాన్ చాలీస రామారావు గారికి చిన్న వయసులోనే అతను కూడా బాక్స్ వహించాను. ఆ తర్వాత కొంతమంది మా గురువు గారు, మా సమానమైనటువంటి వ్యక్తి మాకు మోతి శ్రీనివాసులు, మా మామగారు ఎడవల్లి నీలకంఠం భాగవతారు గారు, మా బావగారు రమణయ్య గారు, ఇంకొక ఆయన మేఘవారిపల్లి రమణయ్య గారు. ఇక వెళ్ళిపోతే ఇక ప్రొద్దుటూరులో గొప్ప హార్మోనిస్టు ఎడవల్లి నారాయణ గారు, అతను కూడా మా గురు సమానుడే. అతని కుమారుడు కృష్ణ గారు, అతను మా గురు సమానుడే. అప్పుడు హరికథ పరిచయస్తులు అన్నమాట. తదనంతరము ఇక నాటక రంగానికి బయలుదేరినాక మా నాన్నగారికి ముఖ్య ఫ్రెండు సహవాసి మా గురువు గారు మొగ్గా శివయ్య గారు. మా గురువు గారు. మా నాన్నగారు వెళ్ళి, బావగారు మా వానికి సంగీతం నేర్పాలి, ఈ డ్రామా విషయం తెలియదు అంటే, తీసుకురా నా కాడికి దొలకరా, నేను నేర్పిస్తానులే అని చెప్పాడు. మా నాన్నగారు అక్కడికి శివయ్య గారి దగ్గరికి పంపించాడు. ఆ మహానుభావుడు పెట్టిన కళాభిక్షణ ఇది నాకు. ఈ రోజు కూడా ఇక్కడ అంతమంది యాక్టర్లతో పరిచయం అయ్యి ఆయన పేరు చెప్తే, సార్ మొగ్గా శివయ్య గారి శిష్యునివా, మొగ్గా శివయ్య గారి అల్లుడివా అని చాలా మంది చేరదీయడం గానీ, ఆహ్వానించడం గానీ అది చెప్పారు. మా గురువు గారు కొన్ని రాగాలు, స్వరాలు ఇట్లాగా ఈ విధంగా వాయించాలి అని. ఇక ఈయన పోతే
ఇక ఇంకొక ఆమె ఉంది ఉమ్, మహాతల్లి ఉమ్, ఆర్ నిర్మలాదేవి గారని, ఆమె కూడా పట్టుబట్టి ఈ ఉమ్. సంగీతం నేర్చుకోవాలి మధు, నువ్వు ఉమ్. మంచి హార్మోనిస్ట్ వైద్యమని ఉమ్. నిర్మలాదేవి గారు కూడా కొన్ని రోజులు శిక్షణ, ఉమ్. ఆమె పద్యాలు పాటలు ఉమ్. ఈ విధంగా వాయించాలని ఆమె కూడా కొన్ని చెప్పి, ఉమ్. ఆ తరువాత మన సారు తిమ్మయ్య సారు గారు గాని, ఉమ్. ఇకపోతే వెంకటరెడ్డి సారు గాని, ఉమ్. ఇకపోతే ఎస్ఎస్ జాడ్జి సారు గారు గాని, ఉమ్. మద్దూరు వెంకటరామయ్య సారు గాని, ఉమ్. ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు సార్. వీళ్ళంతా మనకు ప్రోత్సహించిన మహానుభావులు వీళ్ళు. ఉమ్. ఉమ్. చాలా ఇలాగా, సంతోషం సార్. మొత్తానికి మీ గురు శిష్యరికం అనేది చాలా గొప్పగా సాగింది. చాలా మంది మనకు మన మంచితనమో ఏంటో ఉమ్. అందరూ మనకు ప్రోత్సహించిన వాళ్ళే గాని, ఉమ్. చెన్నపల్లి సుబ్బరాయుడు గారు కూడా ఉమ్. ఉమ్. అతను కూడా ప్రోత్సహించాడు. ఉమ్. నువ్వు బాగా వాయిస్తున్నావు అబ్బాయి, బాగా నేర్చుకొని అవును, గజిబిజి చెప్పారు. లేకుండా ఉంది. బాగా వాయిస్తున్నావు అని. ఉమ్. ఇటువంటి పెద్ద పెద్ద కళాకారులు, మంచి హార్మోనిస్టులు, మంచి ఆర్టిస్టులు, ఉమ్. ఇకపోతే ఇంకా ఇప్పుడు ఒక రామలింగేశ్వరరావు గాని, వెంకటేశ్వరరావు అన్నయ్య గాని, ఉమ్. కోటేశ్వర అన్నయ్యకు నాటకాలకు వాయిస్తుంటా అప్పుడప్పుడు. ఉమ్. ఉమ్. విజయరాజ్ అన్నయ్యకు వాయించేశాను. చీమకుర్తి నాగేశ్వరరావు గారికి, ఉమ్. తర్వాత చీమకుర్తి ఆంజనేయుల నాయుడు గారికి, ఉమ్. ఇకపోతే ఇంకా ఆయన ఉండడు మన బుర్రా వెంకటేశ్వరరావు గారు, ఉమ్. కిరణ్ కుమారు, ఉమ్. బద్వేల్ శ్రీహరిరావు గారు, వాళ్ళ బామర్ది ఉమ్. మొలకారెడ్డి గారు, ఉమ్. తర్వాత ప్రసాద్ రాయ్ చౌదరి, ఉమ్. చాలా మంది ఆర్టిస్టులకు, పెద్ద పెద్ద ఆర్టిస్టులకు, ఉమ్. రజనీబాయి గారు గాని, వనజ కుమార్ గారు గాని, ఉమ్. అరుణ గారు గాని, ఉమ్. ఇకపోతే ఇంకా నంద్యాల శారదాబాయి గారు, సరోజాబాయి గారు, ఉమ్. అరుణ గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. కొంతమందికి తెలియదు, కొంతమంది వాయించేసిన నెల్లూరు భాను గారు గాని, ఉమ్. నెల్లూరు అపర్ణ గారికి, ఉమ్. వీళ్ళకందరికీ ఉమ్. సంగీత సహకారం నా శక్తులు ఇచ్చేసానండి. చాలా సంతోషం సార్. ఎవరికి గొప్ప హార్మోనిస్టులు మీరు. గొప్పవి కాదండి, చిన్న లేదు, లేదు. ఇంతమందికి అధిరత మహారథులు అందరికీ కూడా సంగీతం అందరికీ వాయించానండి. అందించడం అంటే సామాన్యమైనటువంటిది కాదు. సంగీతం శక్తి సామర్థ్యాలు ఉండాలా, ఉన్నాయంటే గొప్ప వాళ్ళే మీరు. మరి మనతో పాటు తబలిస్ట్ గా వచ్చినటువంటి యంగ్ కళాకారుడు, యువ కళాకారుడు, మీ పేరు చెప్పనాయన? నా పేరు మహేష్, మా నాన్న పేరు మారెన్న, మా అమ్మ పేరు వీరమ్మ. మీ నాన్నగారు కూడా తబలిస్టే అని తెలిసింది? తబలిస్టే అండి. మా డాడీకి గురువు లేరు కానీ సొంతంగా నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి సొంతంగా నేర్చుకుని వాయించాడు. చాలా భజన పోటీలకు, డ్రామాలకు, హరికథలకు, బ్రహ్మంగారి నాటకాలకు అన్నిటికీ వాయించాడు. మీరు ఎట్లా నేర్చుకున్నారు? మా డాడీ ప్రతి వారం శుంకులమ్మ గుడిలో వాయిస్తుండే. నేను చిన్నప్పుడే వెళ్తుండే అంట. అప్పుడు నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. ఒక 4 years బ్యాక్ మాకు షరీఫ్ నగర్ లోనే నాగరాజు సార్ అని ఉన్నాడు, బ్లైండ్ సారు. చాలా మందికి నేర్పించినాడు శిష్యులకు. ఆయన దగ్గర నేర్చుకోవాలంతా ఒక దారిలో ఇప్పుడు మొత్తం బాగా చాలా మంది బాగున్నారు. ఆయన దగ్గర నేను 1 సంవత్సరంన్నర శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ డ్రామాలకు నాకు అంత టచ్ లేదు కానీ భజన పోటీలు, హరికథలు, ఇలాంటి దాంట్లోకి, ఆర్కెస్ట్రాలకు దాంట్లోకి వెళ్తుంటాను. జానపదము అలా దాంట్లోకి వెళ్తుంటాను. చదువుతున్నావు కదా? చదువుతున్నా, ఇంటర్ సెకండ్ ఇయర్. ఏది, ఏ గ్రూపు? వొకేషనల్ సిఎస్సి. వొకేషనల్ సిఎస్సి. మరి చదువును కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ కళారంగంలో కూడా సేవ చేస్తూ చదువును మాత్రం మొదటి ప్రాధాన్యత చదువుకి ఇవ్వాలని కోరుకుంటున్నానన్న. మరి మీ నాన్నగారు కూడా తబలిస్ట్ అన్నారు. మంచి, మీ నాన్నగారు లాగానే మంచి పేరు తెచ్చుకోవాలని, ఈ కళారంగమే కాకుండా విద్యారంగంలో కూడా నువ్వు ఎన్నో మంచి అభ్యున్నతి సాధించాలని, ఉన్నత స్థాయి శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాం. మరి సార్, మా ప్రేక్షకుల కోరిక మేరకు, ఎందుకంటే వారిని మనము ఆనందింపజేయాలి కదా, మరి మంచి పద్యాన్ని, పాటలతో మా ప్రేక్షకులు అలరింపజేయాలి. బావా అర్జున, ఎక్కడ నుండి రాక జిటకు, బావా ఎక్కడ నుండి రాక జిటకు, ఎల్లరూ సుఖులే కదా, యశోభాక్కులు నీదు భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగా ఉన్నవారే, భుజశాలి రుకోధరు అగ్రజాజ్ఞకు దక్కగా నిలిచి శాంతి తాను చెరుచుని అర్జున.
మీరు ఏ ప్రాంతాల్లో ఈ హార్మోనిస్ట్ గా కళాకారులు పనిచేసినారంటారు? సార్ ఇక రాయలసీమ మొత్తం, కడప జిల్లా, కర్నూలు జిల్లా, తర్వాత అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, తర్వాత రాజమండ్రి, శ్రీకాకుళము, విజయనగరము, ఇకపోతే విజయవాడ, ఇవిగాక తెలంగాణ హైదరాబాదు, చడ్చర్ల, చంపేట, మహబూబ్ నగర్ జిల్లా, ఇకపోతే మహారాష్ట్ర, ఔరంగాబాద్ ఏరియా అక్కడ కూడా వెళ్ళాం. తర్వాత రాయచూరు జిల్లా, కర్ణాటక, రాయచూరు జిల్లా, సింధనూరు, ఇక్కడ కూడా నాటకాలకు వెళ్ళాము. రాష్ట్ర స్థాయికి పోయించినాము. చాలా సంతోషం సార్. మీరు చాలా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో 13 సంవత్సరాల నుంచి ఈ కళామ తల్లే మమ్మల్ని పోషిస్తుంది సార్. అంతకు మించి వేరేది లేదు. దానికి తోడు మా సూర్యబాబు అన్నయ్య గారు కూడా కొద్దిగా మనకు చేదోడు ఆదోడు, మన కొద్దిగా వెనకాల ఉండే అండదండ. కొద్దిగా ఏ నాటకం మనం నన్ను సంప్రదించండి, వేరే వాళ్ళ గొప్ప చెప్పడు డేట్. మధు సార్ నీ ఖాళీగా ఉందా? ఉందన్నా అంటే నన్ను అడిగే పెడతాడు నాటకం, నన్ను అడిగే చేస్తాడు. నేను కాదంటేనే వేరే హార్మోనిస్ట్ బుక్ చేస్తాడు. నన్ను మాత్రం సంప్రదించండి, మాకు నాటకం పెట్టాడు. ఆ రకమైనటువంటి నాకు మాత్రం ప్రోత్సాహం అందియాలంటే మాకు సూర్యబాబు గారే ముందు నన్ను అడుగుతాడు. నాటకం పెట్టేటప్పుడు గానీ, ఒక ఆర్టిస్ట్ బుక్ చేసేటప్పుడు గానీ నన్ను సంప్రదిస్తాడు. సార్ ఎట్లా చేద్దామంటే వీళ్ళని పెట్టి బాగుంటది అన్నయ్య, నువ్వు ఉంటుండవా లేదా? బాగా నేను ఉన్నా అనుకో, నేను ఉంటాను లేని చెప్తాను, లేను అనుకో వేరే వాళ్ళు బుక్ చేద్దాం లేని అంటాడు. అంతవరకు మనకు సహకారం. సంతోషం సార్. మరి మీరేమన్నా హార్మోనిస్టులను తయారు చేసినారా? అప్కమింగ్ హార్మోనిస్టులు చేసిన నా కుమారునికే చేసినానండి. దీంట్లో అతనికి అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు, అబ్బాయి వదిలేశాడు. 2-3 చేసినా గానీ వాళ్ళు రాణించడం లేదు. అంటే దీని మీద శ్రద్ధ పెట్టలేదేమో. అదే పెట్టడం లేదు. ఒక ఆయన నారాయణ స్వామి ఆత్మకూరులో చేసింటి, నారాయణ అని. అతను పాపం బాగానే వాయిస్తుండే, నా పేరు నిలబెడతాడులే అనుకున్నా. అతనికి కరోనా జబ్బు వచ్చేసి, ముఖ్యంగా నాకు ఈ కర్నూలులో మా జనార్దన్ రెడ్డి సారు కర్నూలు నాటకానికి వస్తే, మా అన్న లాంటి వాడు అనుకో, ఆయన గెలవంది నేను పోను, ఆయన వచ్చినా చెప్తే ఆయన కూడా వస్తాడు ఇక్కడ. అతను లేకపోయినా గల మా కర్నూలులో పరిచయస్తులు తక్కువైనారు. వీళ్ళందరూ పరిచయం చేసింది మాకు జనార్దన్ రెడ్డి సారే. మా జనార్దన్ లేడు సార్, చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు. కర్నూలు అతను ఉన్నంత వరకు ఏ డోకా లేదు సార్ కర్నూలు జిల్లా వాళ్ళకి. ప్రతి ఒక్కరికి నేర్పించినాడు, చేసినాడు. ఆ మహానుభావుడు ఎంతో కృషి చేసినాడు. మేమల్లా పారితోషికం తీసుకొని చేస్తున్న రిహార్సల్ గానీ, అతను మాత్రం పారితోషికం తీసుకునేది లేదు, ఊరికనే నేర్పేవాడు అందరికి. అటువంటి వ్యక్తి. అతను పోయినాక మా కొద్దిగా చిన్నపోయింది కర్నూలు. మంచి హార్మోనిస్ట్ సార్, మంచి విషయం, మంచి సౌమ్యుడు. మహానుభావుడు మాకు స్వర్గలోక ప్రాప్తి కలగాలని ఆయన మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలా. మరి మా ప్రేక్షకుల కోసం ఒక పాటను పాడండి సార్. పాట పాడమంటారా? శివ శంభో భవకరనా, శివ శంభో భవకరనా, హరహర మహదేవా, హరహర మహదేవా, శివ శంభో భవకరనా. గిరి సుత హరదేవ సురదేవ కరల కంఠన మొరవిన రావ, గిరి సుత హరదేవ సురదేవ
సరగుల తరి చేర సమయమిదే గాదా సరగుల తరి చేర సమయమిదే గాదా గజ చర్మ గజ చర్మ శివ శంభో చాలా సంతోషం సార్. ఎందుకంటే హార్మోనిస్టులు ఈ పాట పాడడానికి సాహసించరు. ఎందుకంటే ఇందులో గమకాలు అవన్నీ చాలా భయంకరంగా గోపాలరావు గారు అది వల్ల మనం వినడం మనకు కాదు, అది కాదు పని సార్. గోపాలరావు గారిని కూడా కలిసినాం, మనం చేసినాం. గొప్ప కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మహానుభావుడు. ఆయన కూడా చాలా సార్లు నాటకాలకు పోయినాం, కలిసాడు, మాట్లాడుతుంటాం, అంతా తమాషగా ఉంటుంటాం. ఎక్కువ కోటేశ్వరరావు ఉన్నాయి మాకు క్లోజ్. చాలా మంది చెప్తారు కోటేశ్వరరావు గారు మంచి సౌమ్యులు. అదే విధంగా ఆదినారాయణ సార్ గారు, వీళ్ళందరూ కూడా, ఆదినారాయణ గాని కోటేశ్వరరావు అన్నయ్య గాని వీళ్ళంతా మనకు సౌమ్యులు. ముఖ్యంగా శ్రీహరిరావు గారు ఈ కొన్ని చీమకుర్తి నాగేశ్వరరావు వాయిన్ చేయడం, అతనికి హార్మోని సహకారం చేయించడం కారణం శ్రీహరిరావు. మా అబ్బాయి ఉన్నాడు, మధు ఉన్నాడు, వాయిస్తాడని చెప్పేసి అతనికి సహకారం. ఏ శ్రీహరిరావు సార్? బద్వేలు శ్రీహరిరావు. యాక్చువల్ గా ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాల్సింది, కానీ వారు కొంచెం ఈ మావులమ్మ తిరణాల బిజీలో ఉన్నట్లున్నారు. పాంప్లెట్లు చూసిన అనమాట. అందువల్ల ఎక్కువ కోచింగ్ అతను కూడా ఒకసారి ఈ చీమకుర్తి నాగేశ్వరరావు బాడీ మనకు తెలియదు ఫస్ట్ లో, నువ్వు వాయిస్తావు అబ్బాయి అని చెప్పేసి నాటకాలను దొరకపోయి అతనే మొత్తం ఒకటి ఆ బాణీలో పాడండి సార్ పద్యం. దాటిపోయినది నా భాగ్యరేఖ, నన్ను వీడిపోయినది. నేనిప్పుడు ఏకాకినే సర్వజనులు ఏకాకులు కదా. అన్నదమ్ములు ఆలు బిడ్డలు కలకలి తండ్రులను స్నేహితులు బంధువులు వెంటవచ్చునది వెంటవచ్చునది అదే యశస్సు, అదే సత్యము. వెడలిపోయెను సామ్రాజ్య వైభవం, వెడలిపోయెను సామ్రాజ్య వైభవం. కదలిపోయిని అర్ధాంగి నా కన్వసుతు. ఇప్పుడు నా మీద నీవు కక్షపూని, ఇప్పుడు నా మీద నీవు కక్షపూని జారిపోయదవేరనే స్థిరమై సంపదలల్ల వెంట ఒకరి సాగిరా. స్థిరమై సంపదలల్ల వెంట ఒకరి సాగిరా. ఏరిగా ఏ సరిగా ఏ పాటు విధించను విధి, ఆ విధి అవశ్య ప్రాప్తము. అద్దాని నువ్వరు తప్పించదరు. ఉన్నవాడని ఏదో
ఉన్నవాడనని గర్వం కరుడే రాజే అది ఆ విధి కాలానుకూలముగా చాలా సంతోషం సార్. మరి ఇంతమంది మహామహులకు సంగీత సహకారం అందించినటువంటి మీతో నేను కూడా ఒక పద్యం పాడకపోతే నాకు లోటుగా పాడతా. ఇదంతా మా గురువు గారి దయ. ఇది మాత్రం మా గురువు గారి దయ, నాదేం లేదు సార్. మా గురువు గారు మొగ్గా శివయ్య గారి దయ అంతే. కాటిసీన్లో ఈ నెల ఈ నెలంతా సుశీలగా కానుకుంటూ కారణాంతరమున ఇష్టి కష్ట దశలు చెందినట్టున్నది. అదిగాక మున్నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నయుడిగానే ఉన్నది వెలది స్వరము. మరి ఈ సందర్భంలో మీతో పాటు ఎన్నో నాటకాలు ఆడుతూ మీకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సూరిబాబు గారు కూడా ఒక పద్యం, ఎందుకంటే మీకు మిమ్మల్ని గురువుగా ఆయన భావిస్తున్నారు కాబట్టి పాడాలి సార్. నేను తెలుగు కల్చర్ల వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, గురువు గారితో కలిసి ఆయన గురువుగారు హార్మోనిస్ట్ అందుతూ ఈ ప్రోగ్రాం పెట్టిన పెద్దలకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఆంజనేయులు సార్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భవానీ శంకరుడు ఎందుచేతనో ఈ పూట ఇంకనూ రాడాయన, వేలకు రాక మిత్రుడు ఒక కాల్గాలిన పిల్లి మదిగంగులేయును తూర్పులెంతయు దాలిమి మాని ఎల్లప్పుడూ ద్వారము వందు కన్యకారులా ఉద్వేలముగా వినను
చీమ చుట్టుమన్నదో ఆ చాలా సంతోషం సార్. మరి మీ శిష్యునితో కూడా మీ సంగీత సహకారంలో మరొకసారి మీ శిష్యుని చూపించి వారి యొక్క ప్రతిభా పాఠవాలు మాకు తెలియజేసినందుకు, ప్రేక్షక లోకానికి వినిపించినందుకు, మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి. ప్రప్రథమంగా అతను రమణాచారి గారు, అతనితో అవార్డు నంది నాటకాల పాల్గొన్న అక్కడ హైదరాబాద్ లో నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ అర్జునరావు గారి తిరుపతి, అందులో మేము ఈ నిర్మలాదేవి గారు నేను పాల్గొనేటివి. అందులో వాళ్ళు నాకు రమణాచారి గారు అప్పుడు అవార్డు ఇచ్చారు నంది నాటకాలలో. తరువాత సినారాయణ రెడ్డి గారు అతను కూడా అవార్డు ఇచ్చారు. ఇకపోతే కర్నూలులో మన పత్తి ఓబలయ్య సార్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు. అవును సార్, పత్తి ఓబలయ్య సార్ కలవాలా? పత్తి ఓబలయ్య సార్ వాళ్ళ సంస్థ తరపున అవార్డు. ఇకపోతే ఇక అనంతపురంలో కూడా ఇచ్చారు. ఇంకా తాడిపత్రిలో మన జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారు. ఇకపోతే అక్కడ ఈయన రాజంపేట ఎమ్మెల్యే పేరు మాత్రం అతనుతో అవార్డు తీసుకున్నాను. చాలా వరకు అవార్డు ఇచ్చినారు. చాలా సంతోషం సార్. మరి మీరు ఇంకా ఈ కళారంగంలో ఎన్నో అవార్డులు అందుకోవాలని, ఎంతో మంది శిష్యులను తయారు చేయాలని, ఈ రంగస్థల నాటక కళామ తల్లికి మీరు మరింత సేవ చేయాలని ఆ దేవదేవుడు మీకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఒక ప్రశంసా పత్రం మరియు మేమంటాం. సరే, ఓకే సార్. సార్, మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక ప్రశంసా పత్రం మరియు మేమంటాం. ఎందుకంటే మీరు ఎన్నో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు కాబట్టి మాకు తోచిన విధంగా ఏదో చంద్రునికి ఒక నూలిపోవులాగా మా చేతనైనంతటి వరకు ఈ రకమైనటువంటి సన్మాన పత్రాన్ని మీకు అందివ్వడం మాకు అదృష్టంగా భావిస్తాను సార్. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ కళాభిషేకం మన అంజనప్ప సార్ గారికి, ఈ ట్రస్ట్ వారికి అందరికి మా కళాభివందనాలు, కళాకారుల తరపున వందనాలు. నమస్తే, సెలవు. అలాగే మనకు ఇది వరకు తబలా సహకారం అందించినటువంటి యువ కళాకారుడు, విద్యార్థి, ఆ అబ్బాయికి కూడా ఒక ప్రశంసా పత్రం మరి మేము అంటాం. ఓకేనా? ఓకేనా సార్? మరి భవిష్యత్తులో నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగంతో పాటు కళాసేవ చేయాలని కోరుకుంటాం. ఆ భగవంతుని దయ వల్ల ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటూ ఎంతో మందిని శిష్యులను తయారు చేయాలని, ఈ కళా రంగానికి మంచి సేవ చేయాలని కోరుకుంటూ, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డలారా మీరు కలకాలం వర్ధిల్లాలని పెద్దలందరూ కూడా నన్ను కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్. ఓకే సార్. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ సత్యసాయి జిల్లా కళాభిషేకం వారికి మా ధన్యవాదములు. కళాకారుల తరపున మా నమస్సుమాంజనులు. నమస్తే. అందరికీ నమస్కారం. మరి నమస్తే. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంగస్థలంలోనైతేనేమి, జానపద కళల్లో అయితేనేమి ఎంతో మంది మట్టిలో మాణిక్య లాంటి కళాకారులు, ప్రతిభ ఉండి కూడా గుర్తింపు పొందినటువంటి కళాకారుల్ని ఎక్కడున్నా కూడా వెతికి వారి యొక్క అనుభవాల్ని, వారి యొక్క విశేషాల్ని, వారి యొక్క టాలెంట్ని వెలికి తీస్తూ ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా నేను ఈ ప్రయాణం చేస్తున్నాను. 3 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతో మంది కళాకారుల్ని నేను పరిచయం చేస్తూ, నేను వృత్తిరీత్యా ప్రైవేటు టీచర్ని,
మరి ఒక పక్క టీచర్గా కొనసాగుతూ సెలవు దినాల్లో మాత్రమే ఈ కళాకారుల కోసం ప్రయత్నం చేస్తూ వారి కోసం వెతుకుతూ మట్టిలో మాణిక్యాలాంటి కళాకారుల్ని బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పటి వరకు నేను 140 మంది కళాకారుల చేత ఈ కళాభిషేకాన్ని నిర్వహించి వారికి సాధ్యమైనంత వరకు ఎంతో మందికి మంచి మంచి అవకాశాలు వచ్చేటట్లుగా, సమాజం నుంచి, కళాకారుల నుంచి, కళా పోషకుల నుంచి మంచి గుర్తింపు, అవకాశాలు వచ్చేటట్లుగా చేయడంలో నేను కూడా కృషి చేస్తున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు, కళాభివందనాలు. థ్యాంక్ యూ.